నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, కవులు, రచయితలు సామాజిక దృక్పథం కలిగి ఉండాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అన్నారు. ప్రముఖ కవి మేడిశెట్టి యోగేశ్వరరావు రచించిన కవన కుసుమాలు గ్రంథాన్ని మహతి కళావేదికపై ఆవిష్కరించారు. డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, గుత్తికొండ సుబ్బారావులు ఆవిష్కరించిన ఈ సభా కార్యక్రమాలకు సాహితీ సంస్థ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ, రచయితల పుస్తకాలను ముద్రించేందుకు ప్రోత్సహించాలన్నారు. ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ, మహతి కళావేదిక వద్ద నెలా వెన్నెల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, భవిష్య, పిల్లారిశెట్టి నరసింహారావు, తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అప్పినేడి పోతురాజు, వై సురేష్ బాబు, రంగనాథ్, శివాజీ, సాంబశివరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జడ్జి అన్నారు. శనివారం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాలులో నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరాన్ని జిల్లా జడ్జి గోపి ప్రారంభించి ప్రసంగించారు. ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం, యోగ చేయడం వల్ల చక్కని ఆరోగ్యం పొందవచ్చన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దివి పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని సెంటినీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీవేత్త, న్యాయవాది కోసూరు మాధవ వెంకట కృష్ణతో పాటు ఇటీవల జపాన్లో జరిగిన కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిన న్యాయవాదినున్న అరవిందకుమార్లను జిల్లా జడ్జి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాకేష్, లక్ష్మీ భావన తదితరులు రోగులకు ఇసిజీ, ఎకో వైద్య పరీక్షలు నిర్వహించారు. గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన అడ్డాల లక్ష్మి, 39, మహిళ మృతి చెందారు. ఆమె అంత్యక్రియల నిమిత్తం మల్లవోలుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ 5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన్ త్రినాథ్, ముద్దినేని వెంకటేశ్వరరావు, ఏనుగు జనార్దనరావు, రామకృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం వీధుల్లో పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యే కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ బాలాజీ అన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో శనివారం డివిజన్ పరిధిలోని 350 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, శానిటరీ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బి నాగమణి, జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె అరుణలు పాల్గొని ప్రసంగించారు. కార్మికులకు 10 లక్షల విలువైన బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పచ్చదనం, పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి వేములపల్లి రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయంలోని పనికిరాని వస్తువులను తరలించారు. గదులు శుభ్రం చేశారు. మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి అంబటి అశోక్ కుమార్, డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్ బి విజయకుమార్, ఐవివి రామారావు, కెవిఎన్ బసవేశ్వరరావు, షేక్ కాళేషా, బి వాసవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెడన పైడమ్మ అమ్మవారు లలిత త్రిపుర సుందరీదేవిగా శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వామి గూడూరు శివదత్త ఆధ్వర్యంలో కళాంజలి హైస్కూల్ ప్రిన్సిపాల్ కోలవెన్ను దిలీప్ కుమార్, ప్రసన్నలక్ష్మి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పద్మజాకుమారి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు. కాగా దసరా ఉత్సవాలకు ప్రఖ్యాతిగాంచిన పెడన కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో శనివారం అమ్మవారు లలిత త్రిపుర సుందరీదేవిగా భక్తులను కటాక్షించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్నా పర్యవేక్షణలో కన్యకా పరమేశ్వరీ దేవి హోమం, సామూహిక కుంకుమార్చన, జ్యోతుల ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. షిరిడీ సాయి ఆధ్యాత్మిక మార్గం అనుసరణీయమని ప్రముఖ న్యాయవాది కేసార్ హేమంతకుమార్ అన్నారు.
పల్లావదుల వెంకట శైలజ రచించిన శ్రీ సాయి చరిత శతకం ద్వితీయ సంపుటిని శనివారం జిల్లా కోర్టు సెంటర్లోని షిరిడీ సాయిబాబా దేవాలయంలో హేమంతకుమార్ ఆవిష్కరించి మాట్లాడారు. హిందూ ముస్లిం భక్తులను ఏకం చేసిన సాధువుగా, యోగిగా, భగవత్ అవతారంగా షిరిడీ సాయిబాబాను అందరూ కొలుస్తున్నారన్నారు. సాయి చెప్పిన తత్వాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లేందుకు వెంకట శైలజ శతక రూపంలో రాయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ మురళీధర్, టీడీపీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి పణికుమార్, రమణరావు, న్యాయవాది రామిశెట్టి మురళీకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మచిలీపట్నంలోని ప్రధాన దేవాలయాల్లో జగజ్జనని 6వ రోజుగా శనివారం లలిత త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. రాబట్టిసన్పేటలోని రామలింగేశ్వర స్వామి, బచ్చుపేటలోని భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి, కొజ్జిలిపేట నాగేశ్వర స్వామి, బందరకోట రామాలయం, గుండుపాలెం, చిన్నాపురం గ్రామాల్లోని దేవాలయాల్లో అమ్మవారిని లలితా దేవిగా అలంకరించారు. హిందూ కళాశాలలోని సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరించారు. ఈడేపల్లి శక్తిగుడి, భాస్కరపురం త్రిశక్తిపీఠం, నిజాంపేట ఆదివనమలమ్మ, సర్కిల్పేట కంచి కామాక్షి ఆలయం, బచ్చుపేట కరుమారి అమ్మ, బుట్టాయిపేట దత్తాశ్రమం, రేవతి సెంటర్లోని శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయాల్లో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. గీతామందిరంలో కోటి కుంకుమార్చన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కవి కోకిల పద్మ విభూషణ్ జాషువా పద్య పాదుషా అని సిరికవి, వాంగ్మయి వ్యవస్థాపకులు డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో జాషువా జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీకృష్ణ మాట్లాడుతూ జాతికుల మతాలకు అతీతంగా తెలుగు పద్య శిల్పాన్ని మలచిన కవి శిఖామణులలో జాషువా అగ్రగామి అని అన్నారు. జాషువా తాను తీసుకున్న అంశాలను శిల్ప దృష్టితో రమణీయంగా తీర్చిదిద్ది చిరస్థాయిగా నిలిచారన్నారు. శ్మశాన వాటికను వర్ణించిన, శిశువును తీర్చిదిద్దిన, రాజుకవి వర్ణన చేసిన ఆయన ప్రజల గుండెల్లో తనదైన ముద్రను వేసుకున్నారన్నారు. జాషువా రచనలలోని పద్యాలను తీయంగా, హృద్యంగా వినిపించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన సాహితీ మిత్రులు అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ సమాజానికి దిశానిర్దేశం చేసి సక్రమ మార్గంలో నడిపించేది కవులు రచయితలేనన్నారు. పరిషత్ అధ్యక్షుడు కార్మూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జాషువా రచనలలో ఆధ్యాత్మిక భావం కూడా గోచరిస్తుందన్నారు. తొలుత జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకటరమణ, పరిషత్ కార్యదర్శి ముదిగొండ శాస్త్రి, పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు. నా దారిని నేను పోతున్నాను, నిలబెట్టి మీరు తెలుగా అని అడిగి నమస్కారం పెట్టారు. దండం ఎవరు పెట్టమన్నారు? ఏముంది నా దగ్గర? నా ఆస్తి తెలుగు, నా భాష తెలుగు, నా జాతి తెలుగు, నా సంస్కృతి తెలుగు. నా మొదలైనటువంటి వాటిల్లో పద్యాలు చదివేటప్పుడు ఎటువంటి వారికైనా ఆధ్యాత్మిక భావం కలుగుతుంది. అటువంటి గొప్ప కవి యొక్క జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే ఉద్దండ పండితులు, సంస్కృతాంధ్ర పండితులు, సిరికవి డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారికి ఇస్తే ఇంకా చాలా అంశాలు ప్రస్తావిస్తారనే ఉద్దేశంతో నేను వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మురళీకృష్ణ గారు మాట్లాడంటే భాష సుసంపన్నమైనటువంటి, ఈ భాషలో రచయితలకు కొలువు లేదు, కవులకు కడువు లేదు, ఉపన్యాసకులకు లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కంటే కూడా
ఎక్కువ రచనలు, ఎక్కువ సాహిత్యము, స్వతంత్రమైనటువంటి సాహిత్యం, ఒక భాషను అనుసరిస్తూ చేసిన దాంతో పాటు స్వంతంగా కూడా ఈ భాషా సాహిత్యాలు వెలుగుండేవి. గుర్రం జాషువా గురించి మాట్లాడాలంటే దాదాపు ఇప్పటికీ 130 సంవత్సరాలు ఆయన జన్మించి ఆయన వెళ్ళిపోయి అయినప్పటికీ కూడా ఇవాళ ఆయన జన్మదినాన్ని తలుసుకొని మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అందులో ఉన్న గొప్పతనం సాహితీ మిత్రులు, భారతీయ సాహిత్య పరిషత్ సంఘ నాయకులు శ్రీ చంద్రబాబు మురళీకృష్ణ గారికి, అలాగే వెలిగొండ శాస్త్రి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, నాయ గారికి, బాలయ్య గారికి నా పిల్లలు ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చి దాదాపు 2 మాసాలు అవుతుంది. నేను నిజంగా సార్ ప్రతి రోజు ప్రతి వీకెండ్ మ్యాక్సిమం చేస్తున్నాను. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు సాహిత్యం ఇవాళ సమాజం మీద సాహిత్య ప్రభావం చాలా ఉంది. గాడి తప్పుతున్న సమాజాన్ని సకల మార్గంలో రావాలంటే ఇటువంటి మహానుభావులు కవులు భవిష్యత్తు ఆలోచించి సమాజానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి కవులు తగ్గిపోతున్న రోజుల్లో పెద్దలు మురళీకృష్ణ గారు లాంటి కవిని మనం మచిలీపట్నంలో పట్టణ కృష్ణ భావిస్తున్నాం. గుర్రం జాషువా గురించి వారి గురించి చాలా చక్కగా వారు వివరించడం జరిగింది. ఇదంతా కూడా మన చరిత్రని తెలుసుకోవడం అవసరం ఉంది. వారు ఎందుకంటే వారు మన మధ్య లేకపోయినా 30 సంవత్సరాలు దాటిన వారు రాసిన కవిత్వం ద్వారా చరిత్ర తనకన్నా పేజీ నిర్మించినారు గుర్రం జాషువా గారు. ఇవాళ వారి గురించి ఇక్కడ జిల్లా లైబ్రరీలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్దలు మురళీకృష్ణ గారి ద్వారా మనకు మంచి సందేశం ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పుడు అయిపోయిన శాస్త్రీయాలు ధన్యవాదాలు చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు జిల్లా లైబ్రరీలో తరచుగా నెలకొనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే యూత్ కూడా మనం మర్చిపోతున్నటువంటి కవుల గురించి కానీ మన చరిత్ర గురించి కానీ మనం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు జరగకపోతే గుర్రం జాషువా గారు ఏం చెప్పారు లేదా ఆయన ఎవరో కూడా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి రాబోయే తరానికి మన చరిత్ర అందించిన బాధ్యత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. కానీ ఇటువంటి కవుల మీద కానీ ఉందని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు.